తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖను మార్చేస్తారు. ఎందుకు తుమ్మలకు ఎందుకు వ్యవసాయ శాఖ నచ్చలేదు? కారణం ఏంటంటే రేపో మాపో తుమ్మల వాళ్ళ కొడుకు ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రేపటి రోజు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు మొత్తం వాళ్ళ వారసుడికి ఇచ్చేస్తారు. తుమ్మల వాళ్ళ కొడుకు రాజకీయాలు చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాలు చేస్తారు. అయితే తుమ్మల పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేపు వాళ్ళ వారసులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, రాజకీయంగా వాళ్ళ కొడుకుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అనుకో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం చేస్తారు ఓట్లేయమని చెప్పి. తుమ్మల కొడుకు ప్రచారం చేస్తున్నటువంటి టైంలో జనాలు తుమ్మల పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో వాళ్ళ కొడుకుని మీ నాయన మంత్రున్నప్పుడే ఏం చేయలేదు, మీ నాయన మంత్రున్నప్పుడే మాకు రైతు బంధు రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు యూరియా బత్తాలు రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు పంట బోనస్ రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు సబ్సిడీలో ఏం రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు అసలు మాకు వ్యవసాయ శాఖ నుండి ఏది రాలేదు, ధాన్యం కూడా కొనలేదు, నువ్వో చేంజ్ చేస్తావు, నువ్వొచ్చి మమ్మల్ని కోట్లు అడుగుతున్నావు, నువ్వు కూడా మీ నాన్న లెక్కనే ఏం పని చేయవా అని చెప్పి రేపటి రోజు ఒకవేళ తుమ్మల వాళ్ళ కొడుకును విమర్శలు చేస్తే ఏంది పరిస్థితి? అంటే తుమ్మల నాగేశ్వరరావు శాఖ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల రాజకీయాలకు కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, కేవలం రాజకీయాల పరంగానే చెప్తున్నా, వాళ్ళ పాలిటిక్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. మీ నాయనే ఏం పని చేయలేదు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి పుసుక్కున తుమ్మల వాళ్ళ కొడుకును ఏమైనా రేపటి రోజు విమర్శలు చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. 2028లో తుమ్మల మాక్సిమం మళ్ళీ ఆయన పోటీ చేయకపోవచ్చు అనేది వినబడుతున్న అంశం. ఎందుకంటే ఆయన కూడా రెస్ట్ తీసుకుంటాడు, తుమ్మల నాగేశ్వరరావు కూడా పాపం వయసులో పెద్ద ఆయన రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేపటి రోజు ఎలక్షన్లో ఏమన్నా వాళ్ళ కొడుకుకి ఇబ్బంది అవుతుందా? నాట్ ఓన్లీ తుమ్మల పైన, మంత్రుల పైన చాలా వ్యతిరేకత ఉన్నది. రేపటి రోజు తుమ్మల కాకుండా వాళ్ళ కొడుకు పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేస్తే జనాలు మీ నాయన ఏం పని చేయలేదు నువ్వేం చేస్తావు అని చెప్పి అడిగితే పరిస్థితి ఏంది? అందుకే తుమ్మల నాకు 10 వద్దు, నాకు వ్యవసాయ శాఖ వద్దు. చాలా కీలకం వ్యవసాయ శాఖ తెలుసా? చిన్న మిస్టేక్ అయినా రైతులు పెద్ద ఎత్తున కోప్పడతారు, పెద్ద ఎత్తున రైతులు విమర్శలు చేస్తారు. తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పి అందరికి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో అయితే తెలుసు కదా, మా ఎమ్మెల్యే మంత్రి, అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అనే సంగతి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తెలుసు కదా. కాబట్టి తుమ్మల భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ వ్యవసాయ శాఖ చాలా ఇబ్బంది అయిపోయింది తుమ్మలకు. అంత పర్టికులర్గా తుమ్మల నడపలేకపోతున్నాడు వ్యవసాయ శాఖను, ఎందుకంటే అన్ని లోపాలు, అన్ని లుసుకులు ఉన్నాయి వ్యవసాయ శాఖలో. అందుకే తుమ్మల నాగేశ్వరరావు రేపటి రోజు మా కుటుంబ సభ్యులకు రాజకీయంగా పోటీ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ కొడుకు పోటీ చేసినా, వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేసినా పాలిటిక్స్లో ఏమన్నా దెబ్బ పడుతుందేమో, ఇబ్బంది పడుతుందేమో. అందుకే వ్యవసాయ శాఖ వద్దు.